ఎందుకంటే చెడు వీధి పోటు తగులుతున్నప్పుడు దానిని ఏ విధంగా కట్టడి చేయాలి, ఆ వీధి పోటు నుండి, ఆ చెడు వీధి పోటు నుండి ఏ విధంగా రక్షింపబడాలి అనేటువంటి దానికి సంబంధించి కూడా వాస్తు శాస్త్రం ప్రకారం పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు వీధి పోట్ల యొక్క ప్రభావం తెలియక ఏవేవో చేస్తూ ఉంటారు. అశుభమైన వీధి పోట్లు, నీచాతి నీచమైన వీధి పోట్లు మీ స్థలమునకు గృహమునకు తగులుతున్నప్పుడు పొరపాట్లు చేయకూడదు. పొరపాటు చేస్తే తప్పదు, భారీ మూల్యం చెల్లించక తప్పదు. మరలా చెడు వీధి పోటు తగులుతున్నప్పుడు గృహాన్ని కొనుగోలు చేయడం కానీ, స్థలాన్ని కొనుగోలు చేయడం కానీ, కొనుగోలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ పరిస్థితులు బాగలేక అది కొనాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే దాన్ని వాస్తు శాస్త్రం ప్రకారం మార్పులు చేర్పులు చేయడం తప్పనిసరి.